वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ वन्दे पार्वती परमेश्वरौ। మాతృత్వం అన్నది మహాభాగ్యము, అది శ్రీ జన్మకు దేవుడు సగతీయని వరము. వంశాభివృద్ధికి జన్మ సార్థకతకు ఐశ్వర్యమే మనకు భువిలో ఉన్నంత వరకు. మాతృత్వం అన్నది మహాభాగ్యము, అది స్త్రీ జన్మకు దేవుడు సగతీయని వరము. ఆలు మగలు అన్నాక తల్లిదండ్రులవ్వాలని, అమ్మా నాన్నలనే ఆ పిలుపును విన్నాక ఆనందపు శిఖరాలను అందుకొని అనుభూతులు పొందాలని కోరుకొని కలలుగని ఆదంటే శుభప్రదము. మాతృత్వం అన్నది మహాభాగ్యము, అది స్త్రీ జన్మకు దేవుడు సగతీయని వరము. ఈ భూమి మీద బ్రతికే ప్రతి ప్రాణికి తనకు పుట్టిన పిల్లలంటే ప్రాణం. ప్రతి మాతృమూర్తి తన ప్రాణాలను పణంగా పెట్టైనా సరే పిల్లలకు జన్మనిస్తుంది. ఆ మాతృప్రేమలో ఉన్న నిండుదనం పొందాలని తన కళ్ళ ముందు తనకు ప్రతిరూపంగా పుట్టిన పిల్లలను చూసుకుంటూ వాళ్లకు తన ప్రేమ వాత్సల్యాలను పంచిపెడుతూ మురిసిపోతుంది. ప్రతి జంతువు కూడా తను ప్రేమగా పిల్లలకు తన పాలిచ్చి పోషిస్తుంది. తన పాలను తన పిల్లలు త్రాగుతూ ఉంటే ఆ తల్లి తన్మయత్వంతో ఆనందిస్తోంది. పాలు ఇవ్వడం వలన మాతృప్రేమ తల్లికి కలుగుతుంది. ఆ పాలు తాగే పిల్లలకు కూడా అమ్మలోని కమ్మదనం తెలుస్తుంది. అలా తల్లి పాల వల్ల ఆ పిల్లలకు పోషక పదార్థాలు, విటమిన్లు లభిస్తాయి. ఆ పిల్లలకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతోంది. పెరగడమే కాకుండా ఆ పిల్లలు ఆరోగ్యంగానూ ఆనందంగానూ జీవితాంతం జీవిస్తారు. పోతే జంతువుల్లోనే ఇంత ప్రేమ ఉంటే ఈరోజు మనుషుల్లో ఈ ప్రేమ తగ్గిపోతుంది. ఈ ఆధునిక లోకానికి అమ్మపాల కమ్మదనం తెలపాలని తెలియచేయాలన్న ఉద్దేశంతో మేము తలపెట్టిన ఈ కార్యక్రమమే ఈ గౌరమ్మ తల్లి. మనిద్దరం అమ్మాయిలం అయిపోతున్నాం. ఏంటి? నేను నీళ్ళోసుకొని 3 నెలలవుతోంది మామా. ఎంతటి తీయటి మాట చెప్పావు. చాలా సంతోషంగా ఉంది గౌరీ. మామా, నా పొట్టలో మన బిడ్డ పెరుగుతోంది మామా. గౌరీ, ఇప్పుడు నీ నోటిని తీపి చెయ్యాలి. మామా, నీ ప్రేమ, నీ చల్లటి మాటలే నాకు తీపి. మనం ఇట్టాగి సంతోషంగా ఉంటే చాలు మామా. అట్టాగే. రేపి సంగతి మనమ్మగారికి చెప్దాం. అదే గౌరీ, పూజమ్మగారికి చెప్దాం. సరే గౌరీ, ఈ కండిషన్లు ఈను. రేపటి నుంచి నువ్వు ఎక్కువ కష్టం చేయకూడదు, సంతోషంగా ఉండాలి. ఏది కావాలన్నా తెప్పించుకుని తినాలి. సరేనా?
ఏమండి? ఏమండి, మీతో మాట్లాడాలి. ఏమిటి? నాకిది వద్దనుకుంటున్నాను. అదే ఏమిటని? ఈ గర్భం. అందుకు సమాధానం నీకు ఆల్రెడీ చెప్పానుగా. ఆ సమాధానం నాకు అనుకూలమైంది కాదు. పూజ, మొండిగా ప్రవర్తించుకో. చాలా కాలం తర్వాత వచ్చింది నీకు ఈ గర్భం. అనవసరంగా తీసివేసుకోవడానికి ప్రయత్నించుకో. అసలు ఎందుకు వచ్చింది నీకు ఆలోచన? ఇంకో 2 ఏళ్లు పిల్లలు లేకుండా హాయిగా ఉండాలని. పూజ, ఆల్రెడీ నువ్వు 2 సార్లు అభాషణ చేయించుకున్నావు. దీన్ని కూడా తీర్చుకున్నావంటే ఏవైనా కాని నాకు ఈ గర్భం వద్దు. ఫ్రీగా ఉండాలనుకుంటున్నాను. పూజ, ఇప్పుడు నువ్వు ఫ్రీగానేగా ఉన్నావు. చెప్తారండి, మీకే. మోసేది నేను, కనేది నేను, ఆలనా పాలనా చూసుకోవాల్సింది కూడా నేనేగా. అది కాదు పూజ, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. చూడు, మనం సంతోషాన్ని ఇద్దరే కలిసి పంచుకున్నాం. అలాగే కష్టాలను కూడా పంచుకోవాలి. కావచ్చు, అయినా ఆ బాధని ఇప్పుడే అనుభవించాలని నాకు లేదు. పూజ, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు అర్థమైంది. అంటే నువ్వు కంటే నీలోని అందాలు కాస్త పోతాయనేగా నీ భయం? అవును. పూజ, అంత అందగత్త ఐశ్వర్యాయి కనంగాలేంది నువ్వెందుకు వద్దున్నావు? అది నాకు అనవసరం. నేను పిల్లల్ని కని నా అందాన్ని కోల్పోవడం నాకిష్టం లేదు. నేను ఈ గర్భాన్ని తీసేయాలనుకుంటున్నాను. పూజ, పిచ్చిగా వాకు. అసలు విచక్షణా జ్ఞానంతో ఆలోచించు. ఇప్పుడే నా తల్లివి కాబోతున్నావని సంతోషించు పూజ. అంటే మనకు పెళ్ళయి 8 ఏళ్ళయింది. సకాలంలో పిల్లల్ని కనుంటే వాళ్ళు ఈ పాటికి ఏ 3వ క్లాసో చదువుతూ ఉండేవాళ్ళు. చాలా తప్పు చేస్తున్నావు పూజ. నో, నేనెందుకు ఒప్పుకోవాలి? నువ్వు ఎన్నైనా చెప్పు, ఈ గర్భం తీయించుకోవడం నాకేమాత్రం ఇష్టం లేదు. నాకిష్టం. మీరు అనుమతించండి. ఓకే. నీ మొండితనానికి మందే లేదు. ఒక పని చేద్దాం. రేపు నీ ఫ్రెండు డాక్టర్ చరిత్రను చూసి ఆమెను సంప్రదించి ఒక నిర్ణయం తీసుకుందాం. పద. చరిత, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. కూర్చో. డాక్టర్ చరిత అతి ప్రయాసతో పూజను ఎట్టకేలకు ఒప్పించింది. పూజ కూడా తాను బిడ్డను కన్నా ఆ బిడ్డకు తన పాలన ఇవ్వరని ఖచ్చితంగా చెప్పేసింది. డెలివరీ తర్వాత పూజలోని మాతృత్వం వికసించి ఆమెలో తప్పక మార్పు వస్తుందని డాక్టర్ చరిత అనుకున్నది. మామగారు, అల్లుడు, చెప్పండి. రాత్రి మీ మధ్య జరిగిన ఘర్షణ నేను విన్నాను బాబు. అది మామగారు, 100% పాళ్ళు మీ వాదనలో న్యాయముంది బాబు. అలాగే జరగాలని ఆశిస్తున్నాను బాబు. పూజ కాస్త మొండిగట్టం. నా కోసం ఆమెను మీరే సర్దుకుపోవాలి బాబు. అలాగే మామగారు. చూడండి, పూజ నా భార్య. ఆమె అమాయకత్వంతో మొండిగా ఉంటుందని నాకు తెలుసు. కనుక సర్దుకుపోక తప్పదు. థ్యాంక్స్ మామగారు. థ్యాంక్స్ బాబు. వస్తానండి. దినేష్. మామా, నన్ను మా అమ్మగారింట్లో దిగబెట్టి వెళ్ళవా? గౌరీ, ఈరోజు ఎంత అందంగా ఉన్నావే. పో మామా, నీ దిష్టి తగిలేలా ఉంది. హా. పూజ, ఇలా రా. బ్యూటిఫుల్. ఏంటిది? ఈ బొమ్మ చూడు ఎంత అందంగా ఉందో. తెలుస్తుందిలే. ఎందుకది? ఇది మన పడగదిలో ఉంటే ఇంకా అందంగా ఉంటుంది. ఓహో, మీకు పిల్లలు ఇప్పుడే కావాలని ఆశ కలిగిందా? ఇంకా 6 నెలలు ఆగాలి తెలుసా? అవును. అయినా ఇది మన పడగదిలో ఉండడం మనకు ముఖ్యం కదా. మనకు కాదు, మీకు. పూజ,
నా మాట విను. ఇంకేం మాట్లాడకండి. నాకు పిల్లలు కావాలని లేదు, కానీ మీ వల్ల తప్పదని ఈ బరువుని మోస్తున్నాను. పూజ, అమ్మా డాక్టర్ ఇంకా రాలేదేంటి? వస్తుందమ్మా, నువ్వు కూర్చో కూర్చో. ఇప్పుడు వచ్చేస్తుందిలే, కూర్చో. అదిగో డాక్టర్ గారు వచ్చారు. నమస్కారం అండి. పాపకెలా ఉంది? ఇప్పుడు పర్వాలేదండి. మందులన్నీ కరెక్ట్ గా వాడుతున్నారా? అన్నీ వాడుతున్నాం. మావా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ పూజ. థ్యాంక్సా? నాకెందుకండి థ్యాంక్స్ చెప్తున్నారు? మీ మాట నేను విన్నేందుక? అవును పూజ. అమ్మా నాన్న లేని నీకు అన్నీ నేనేగా. నువ్వు నా ప్రాణమమ్మా. ఇవి తీసుకోమ్మా. బావగారు, నా చెల్లెల్ని ప్రాణపదంగా చూసుకుంటున్న నీకు రుణపడి ఉంటాను. వీటితో గౌరికి ఏం కావాలో అవన్నీ కొని పెట్టండి. అవన్నీ చూసుకోవడానికి నేనున్నాను కదా. అలా అని కాదు బావా, అన్నయ్యగా ఏదో నా వల్ల అయింది. ఏమిటో అయినా గౌరి నా భార్య, చక్కగా చూసుకుంటున్నానుగా. అవునన్నా, మావ నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నారు. నాకు తెలుసమ్మా, బావకు నువ్వంటే ప్రాణం. ఏ చీకు చింత లేకుండా చూసుకుంటాడుగా. వస్తానమ్మా. సరే అన్నా. వస్తా బావ. అలాగే బావా. హెల్త్ పరంగా బీపీ, షుగర్, హార్ట్ బీటింగ్, బిడ్డ మూమెంట్స్ అన్నీ చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి పూజ. అలాగా? ఇక నేను వెళ్ళొచ్చా? ఆగు, ఒక్క నిమిషం కూర్చో. ఎటు వచ్చావు కదా, రోటరీ క్లబ్ కొస్తావా? ఎందుకు? అక్కడ ఇంటర్నేషనల్ మదర్స్ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి ఒక సదస్సుని ఏర్పాటు చేశారు. సారీ, అలాంటి సదస్సులు ఉపన్యాసాలు నాకు బోరు. ఓకే, ఇలా చూడు పూజ, పొట్టకి ఇంత గట్టిగా కట్టావేంటి? పొట్టకి ఒత్తిడైతే బిడ్డ మూమెంట్స్ కి చాలా ఇబ్బంది. ఓహో సరే, ఇక లూజ్ గా కడతానులే. అలాగే, వస్తాను. ఓకే. ఒక్క నిమిషం. అవును, నీ పని మనిషి గౌరీ ఎలా ఉంది? దానికే చాలా బాగుంది. దాని మొగుడికి అది ఏం చేస్తుందో నాకు తెలియదు, కానీ మా వారికి మాత్రం టైం టు టైం అన్ని పనులు చక్కగా చేసి పెడుతుంది. అలాగా? ఒకరోజు తవలపాకులు బాగా నవిలి నోటిని ఎర్రగా చేసుకుని పనిలోకొచ్చింది. తను మాట్లాడుతుంటే ఉమ్మంతా నా మీద పడింది. ఇక చూసుకో, దానికిచ్చాను లెఫ్ట్ అండ్ రైట్. మాటలతో కాదు, చేతలతో. ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది. పాపం, అది అమాయకురాలు. 10 రూపాయలయ్యా. ఇదేనా? అదే. హలో లక్ష్మీప్రసాద్, నమస్తే. హాయ్, బాగున్నారా? బాగున్నా. నా భార్య పూజ. నమస్తే అమ్మా, కూర్చోండి. మొత్తానికి అదృష్టవంతుడురా, సాధించావుగా. ఓకే, థ్యాంక్ యూ. మొదట పూజ నా మాట వినలేదు, తర్వాత మనసు మార్చుకుని సరే అయింది. ఈ రోజు గర్భవతి అయింది. పూజ, నువ్వు తల్లివి కాబోతున్నందుకు సంతోషంగా ఉందమ్మా. లలిత, పూజ వచ్చింది, తాంబూలం తీసుకురా. పండంటి బిడ్డను కనాలని ఆశీర్వదిస్తూ దాన్నివ్వు. చాలు చాలు. అయ్యగారు ఎవరో కలుసుకుంటున్నట్టున్నారు. గౌరీ, ఊహించాను ఇలాంటిదేదో జరుగుతుందని. నేను ముందే ఊహించాను. తినండి, బాగా తినండి. పెట్టవే, కడుపు నిండా పెట్టు. అమ్మగారు. నోరు మూయ్. అమ్మగారంట, అమ్మగారు. చాలా బాగుందే మీ ప్రేమాయణం. అమ్మగారు. మళ్ళీ అమ్మగారన్నావంటే నాలిక చీలేస్తాను, జాగ్రత్త. తిన్నిటి వాసలే లెక్క పెడతావటే. తొందరగా ఆయన తిన్నాక ఇద్దరు అలాగే పడగదికెళ్ళండి. పూజ, నువ్వెంతటి నీచమైన దానివి. ఆడా మగను ఒకటిగా చూస్తే ఓర్చుకోలేక నీ నోటుకొచ్చేది మాట్లాడతావా? అసలు నువ్వంత కోప్పడే తప్పు గౌరీ ఏం చేసిందే? ఇంకా ఏం చేయాలండి? మిమ్మల్ని బుట్లో వేసుకున్నది చాలదు. పూజ,
అల్లుడు, కడుపుతో ఉన్న పిల్ల, అలా కోప్పడకండి. చేయి చేసుకోవడం మంచిది కాదు. కొట్టనివ్వండి నానా. నన్ను కొట్టి నా నోరు ముయించినంత మాత్రాన చేసిన తప్పు ఒప్పైపోతుందా? చూడండి, అది ఎంత అమాయకంగా నంగనాచిలా అలా గుడ్లు మిటకరించి చూస్తుందో. నేనిప్పుడే తేల్చేస్తాను. ఈ ఇంట్లో అది ఉండాలో నేనుండాలో తేల్చేస్తాను. పూజ, నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు. ఎందుకు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నావు? అది పని మనిషి, మోటు పిల్ల, అమాయకురాలు. గౌరీ మీద నింద మోపడం మంచిది కాదు పూజ. నేనెవరి మాట వినను. గౌరీ, రేపటి నుంచి నువ్వు పనిలోకి రాకూడదు. అదేం తప్పు చేసిందమ్మా? నేను ఎవరి మాట వినను. ఇది ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు. దరిద్రపు దాదా, వెళ్ళవే, వెళ్ళు. అమ్మగారు, అలా అనుకోండమ్మా. ఆగండి, మీరు ఇంకో మాట అన్నారంటే నేను ఊరుకోను. ఒక ఆడదానికి ఇంకో ఆడదాని మీద అనుమానం రాకూడదు. నీకొచ్చింది పూజ, అందుకే ఇక గౌరీ ఇక్కడ ఉండకూడదు. మేము డబ్బులో పేదవాళ్ళమే అయ్యుండొచ్చు, కానీ మాకు గౌరవ మర్యాదలున్నాయి. మీరెంతో మంచి వాళ్ళని, కడుపుతో ఉన్న నా గౌరీని బాగా చూసుకుంటారని అనుకున్నాను. మీరింత అనుమానంతో దిగజారిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడతారని అనుకోలేదు. గౌరీ, ఇక్కడ ఇంక ఒక్క నిమిషం కూడా ఉండకూడదు. పద. రవి ఎంత చెప్పినా తన అందాలు ఎక్కడ దిగజారిపోతాయనుకున్న పూజ ఎదురు చెప్పలేక చివరకు గర్భవతి అయి ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. శివయ్య, గౌరీ ఇద్దరు పిల్లలు కావాలని, పిల్లలు లేకపోతే ఆడజన్మకు సార్థకతే లేదనుకున్నటువంటి గౌరీ కూడా ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఏమిటి గౌరీ? నాకు పాప పుట్టింది మామా. పాప అంటే బాబా పాప? పాప. బాగుంది. అయితే నాకు మనోరాన్ని కనిపెట్టావు అనమాట. కాదు మామా, మా ఆయనకి మహాలక్ష్మిని కనిపెట్టాను. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు? గుడికెళ్తున్నావయ్యా. భలే బాగుంది, బాగా వేడుకురండి. పేరేంటి? అశ్విని. మంచి పేరు, వెళ్ళిరండి. వస్తాం మామా. అలాగేనమ్మా. ఎలా ఉన్నారు గౌరీ? మీ దయ వల్ల బాగున్నానమ్మా. ఇతను గౌరీ వాళ్ళ అన్నయ్యమ్మా. నమస్తే అమ్మా. మా గౌరీ ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటుంది. ఎందుకు నిలబడే ఉన్నారు? కూర్చోండి. అలాగేనమ్మా. చరిత, చరిత, నా బిడ్డని ఎలాగైనా కాపాడు. ప్లీజ్ చరిత. మేడం, పాపకు వాంతులు విరోచన. పాపను చూడండి డాక్టర్, ఎలాంటి ఎలా ఏం కాదు, పడిపోతుందో. రిలాక్స్ గా ఉండండి. నర్స్, పూజ, ఇలా వచ్చి పాపని పాపని ఇలా తీసుకెళ్లి పడుకోబెట్టు. నర్స్, గౌరీ, నువ్వా? అవును, మీ గౌరీనే. తను ఇప్పుడు అమ్మ. తను ఇద్దరు పిల్లలకు తల్లి. ఏ తల్లైనా తన రక్తమాంసాలను కరగదీసి పాల రూపంలో తన బిడ్డలకిస్తుందే గాని ఇంకొకరి బిడ్డకు పంచాలనుకోదు. గౌరీ, నువ్వు అది చేసి మా బిడ్డకు పాలిచ్చి ఆకాశానికి ఎదిగిపోయావు. ఇంతటి మహత్తర కార్యంతో మాలోని అహాన్ని అణిచి మమ్మల్ని కృంగిపోయేలా చేశావు. మాతృత్వంతో తల్లి స్థానంలో ఓ దేవతామూర్తిగా నిలిచావు. గౌరీ, నిజంగా నీవు దేవతవు. అమ్మా, నొప్పెడుతుంది, అయినా అందులోనూ ఆనందమే. తల్లిపాలు పిల్లలకు దివ్యమైన ఔషధం కనుక ప్రతి తల్లి పిల్లలకు తన పాలివ్వడం ముఖ్యమని తెలుసుకోవాలి. తెలుసుకుని అలా నడుచుకోవాలి. అప్పుడే పిల్లలు పుష్టికరంగా ఉండి బాగా ఎదగడమే కాక భవిష్యత్తులో వ్యాధి నిరోధక శక్తితో బ్రతకడానికి వీలవుతుంది. అందుకే తల్లిపాలు పిల్లలకు శ్రేయస్కరం, శ్రేయస్కరం, శ్రేయస్కరం అన్నది ప్రతి తల్లి గ్రహించాలి. Breastfeeding is divine medicine for children. So, every mother should know that it is important to breastfeed her children. Mothers should know and act accordingly
Only then will children not only be healthy but grow well. They will also survive with immunity in future. That's why every mother should understand that breastfeeding is good for their children.